తలంబ్రాల అంతరార్థం ఏమిటో మీకు తెలుసా? ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక ప్రధానమైన ఘట్టం. పెళ్లికి వచ్చిన బంధువులు నూతన జంట తలపై పసుపు కలిపిన బియ్యం వేస్తారు. వీటిని అక్షితలు అంటారు. అదే వధూవరులు ఒకరి తలపై మరొకరు వేసుకుంటే వాటిని తలంబ్రాలు అంటారు. తలప్రాలు, తలంబ్రాలు. ప్రాలు అంటే బియ్యం. అసలు తలపై వీటిని వేసుకోవడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే, వధూవరులకు మంచి సంతానం, సౌభాగ్యం కలగాలని కోరుతూ వధువు శిరస్సుపై మొదటిగా వరుడు తలంబ్రాలు పోస్తాడు. వధువు రాకతో తన ఇల్లు ధనధాన్యాలతో తొలతూగాలని వరుడు ఆశిస్తాడు. జ్ఞానానికి నిలయమైన శిరస్సుపై మెదడు స్థానంలో ఈ తలంబ్రాలు పడటం ద్వారా ఆ మంత్రబలం వధూవరులకు సద్బుద్ధిని ఇస్తుందని ఒక నమ్మకం. అలాగే పసుపు మంగళకరం కాబట్టి బియ్యాన్ని పసుపుతో కలుపుతారు. దీంతోపాటు నీ సుఖదుఖాలు, బరువు బాధ్యతలు ఇకపై నావి కూడా అని, నీ బంధువులే నా బంధువులు అని ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటామని తెలియజేస్తూ తలంబ్రాలు పోసుకుంటారు. ఇలా మంత్రోచ్చారణల మధ్య 3 సార్లు పోసుకున్న తర్వాత వధూవరులిద్దరూ ఆనందంగా పోటీ పడుతూ తలంబ్రాలు పోసుకుంటారు. ముఖ్య గమనిక: ఈ మధ్యకాలంలో కొంతమంది దీనిని కేవలం ఒక వేడుకలా భావిస్తూ బియ్యానికి బదులుగా మార్కెట్లో దొరికే థర్మాకోల్ బాల్స్ను, ప్లాస్టిక్ పూసలను వినియోగిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. సంప్రదాయం ప్రకారం బియ్యాన్నే వాడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం AI అబ్బాయి తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.